అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో రైతాంగం చాలా దీనమైన స్థితికి చేరిపోతున్న పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి రైతుల కష్టాలు పెరుగుతున్నాయి, వాళ్ళ బాధలు పెరుగుతున్నాయి, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపరిస్తూ ఉన్నాయి. కానీ మన రాష్ట్ర సర్కారు మాత్రం ఏమాత్రం శ్రద్ధ వహించకుండా కేవలం ప్రచారంతో పూర్తిగా ప్రచారాన్ని నమ్ముకుని పరిపాలన సాగిస్తూ రైతులకి మేము ఎంతో చేసాం, ఎంతో సాధించామని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అప్పు పుట్టని పరిస్థితికి రైతు చేరిపోయాడు. ఈరోజు రబీ సీజను దాదాపు ఇంకొక 45 రోజుల్లో ఒక ఎండింగ్కి వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ బ్యాంకర్లు ఇప్పటి వరకు రైతులకు రుణాలు ఇవ్వలేదు. ఈ రబీలో సుమారు 24,000 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు 3,400 కోట్ల రూపాయల వరకు మాత్రమే బ్యాంకులు ఇచ్చినట్టుగా మనకి అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఇటు డిమానిటైజేషన్ పుణ్యమాని రైతుకు అప్పు పుట్టని పరిస్థితి, సహకార సంఘాలు నిర్వీర్యమైపోయాయి, బ్యాంకులు జాతీయ బ్యాంకులు కూడా రైతాంగానికి రుణాలు ఇవ్వకపోతే మరి రైతు ఎక్కడికి వెళ్ళి నిలబడాలి? డబ్బుల కోసం, పెట్టుబడుల కోసం. ఎంత భయంకరమైన పరిస్థితి ఉందంటే ఈ ఏడాది రైతుల నుంచి పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యాలు కొనుగోలు చేసి దాని నిమిత్తం బ్యాంకుల్లో ఆ నగదుని జమ చేశాయి ప్రభుత్వ రంగ సంస్థలు. తీరా చూస్తే మా ఉదాహరణకి చెప్తా ఉన్నాను, మా తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 650 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతుల అకౌంట్లో వేశారు. దారుణం ఏంటంటే ఇవాళ వరకు ₹1 రైతు తీసుకోలేని పరిస్థితి. రైతు కష్టార్జితం, అంతే, నల్లధనం కాదు, ఎవడో ముంచేసిన డబ్బు కాదు. రైతు కష్టార్జితాన్ని బ్యాంకులోంచి తీసుకోవడానికి ఆంక్షలు పెడుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం బ్యాంకర్లని ముందు ఆ రైతాంగాన్ని డబ్బైనా ఇవ్వండి, ఒక్క టైంలో రిలీజ్ చేయండి, ఒక్కసారి విత్డ్రా చేసుకునే పరిస్థితి కల్పించిందని కేంద్రాన్ని కోరడం కానీ బ్యాంకర్లను కోరడం కానీ జరగలే. రైతు చాలా దీనంగా రోజు ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి 2,000, 3,000 బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకోవడం కోసం పడిగాపులు పడుతున్న పరిస్థితి. మరి వ్యవసాయం ఎప్పుడు చేయాలి? తన సొంత డబ్బులు ఎప్పుడు తెచ్చుకోవాలి బ్యాంకు నుంచి? అప్పులు ఎప్పుడు తీర్చాలి? ఇంట్లో ఖర్చులు ఎప్పుడు పెట్టుకోవాలి? పండగలు ఎలా చేసుకోవాలి? ఇదేమీ ఆలోచించే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. ఆయన పూర్తిగా విదేశీ పర్యటనలు, తనకి ఎంత గొప్పగా ఆహ్వానాలు అందుతున్నాయి, ఆ ఫోరమ్స్లో ఎలా పాల్గొంటూ ఉన్నాను, తను ఎంత గొప్పగా పరిపాలిస్తున్నానని ప్రచారం చేసుకునే పనిలో ఆయన పడిపోయారు. వాళ్ళు రైతు తన కష్టార్జితం, సంవత్సరం పాటు కష్టపడ్డ డబ్బు ధాన్యం అమ్ముకుంటే ఆ ధాన్యాన్ని నిమిత్తం ప్రభుత్వమే వేసిన డబ్బుని తీసుకోలేని పరిస్థితి ఉంటే ఇంతకన్నా ఘోరమే ఉంటుంది. మరి ఈ సమస్యల మీద ఎందుకు అడ్రస్ చేయదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతున్నాం మేము. ఒక పక్క రబీకి రుణాలు ఇవ్వట్లే, మరో పక్కన పెట్టుబడులు పెట్టుకుందామంటే వాళ్ళ సొంత డబ్బులు బ్యాంకుల నుంచి తీయనివ్వట్లే. పోనీ అప్పు ఇచ్చేవాడు ఉన్నాడా అంటే అప్పిచ్చే నాదుడు ఇటు సహకార సంఘాలు ఇవ్వలేని పరిస్థితి, ప్రైవేటు వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి. డిమానిటైజేషన్ పుణ్యమాని. నేనే నోట్లు రద్దు చేయమన్నాను, 500 నోట్లు 1000 నోట్లు అని చెప్పి పదే పదే చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి రైతాంగ సమస్యలకి డిమానిటైజేషన్ వల్ల ఏర్పడిన సమస్యల్ని పరిష్కరించమని అడిగే బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదని అడుగుతున్నాం మేము. రైతులను ఇలా గాలికి వదిలేయడం ఏమాత్రం మంచిది కాదు. 2014 మే నాటికి ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉంటాయి. అది ప్రస్తుతం అవుట్ స్టాండింగ్ 1,10,000 కోట్లకు చేరినాయి. 2014, 15, 16, 17, 18 ఇప్పటి వరకు చూసుకుంటే ఏ ఒక్క సంవత్సరం కూడా చెప్పిన ప్రకారం టార్గెట్ మేరకు రుణాలు ఇచ్చిన దాఖలాలు కూడా కనిపించట్లే. అదే అంతకుముందు 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు
ఏవైతే వ్యవసాయ ప్రణాళికలు ఉన్నాయో రుణ ప్రణాళికలు దాన్ని మించి 10 నుంచి 20% ఎక్కువగా లెండింగ్ చేసినట్టుగా మనకి లెక్కలు చెప్తున్నాయి. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? ఈ ప్రభుత్వం రైతుల పట్ల శ్రద్ధ చూపట్లేదా, లేదంటే ఇది పెద్ద ప్రాధాన్యాంశం కాదనుకుంటుందా? ఈ విషయాన్ని ప్రభుత్వం చెప్పాలి. మరి రైతు ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి పెట్టుబడి పెట్టాలనేది ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళ రబీ వచ్చింది, రైతులు అల్లాడిపోతా ఉన్నారు, సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ప్రభుత్వం చొరవ చూపట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇమీడియట్గా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్తున్నాం. ఇదే కాదు, ఏ విషయం కూడా రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడే వ్యవసాయ ధరల స్థిరీకరణ కోసం 5,000 కోట్ల రూపాయలతో మేము ఒక నిధిని ఏర్పాటు చేస్తాము, ఆ నిధి ద్వారా మద్దతు ధరని క్రియేట్ చేస్తాము అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు కాదు కదా, ఇవాళ వరకు 5 రూపాయలు వ్యవసాయ ధరల ఈ స్థిరీకరణ నిధిని 5 రూపాయలు కూడా పెట్టలే. మరి దీన్ని ఏమంటారు? మీరిచ్చిన వాగ్దానాల్లో ఇది కూడా, మీరిచ్చిన ఎన్నికల వాగ్దానంలో ఉంది. 2.5 సంవత్సరాల పరిపాలన కాలం గడిచిపోయింది. మరి ఎప్పుడు చేస్తారు ధరల స్థిరీకరణ నిధిని? మీరు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? వచ్చే బడ్జెట్లన్నా చేయబోతున్నారా లేదా అని వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మద్దతు ధరలు తీసుకుంటే గత 3 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరానికి ధాన్యానికి 50 రూపాయలు తప్ప అంత మించి ఇవ్వలే. మద్దతు ధర సరిపోదు, మీరు పెంచమని కేంద్రానికి ఒక లేఖ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాసిన దాఖలా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వం బ్యాంకర్లను తీసుకొచ్చి వాళ్ళకి నచ్చచెప్పో, వాళ్ళకి బాధ్యతను గుర్తు చేసో రైతులకు రుణాలు ఇప్పించాల్సింది పోయి హెరిటేజ్కి మాత్రం చక్కగా రుణాలు ఇప్పించుకునే కార్యక్రమాన్ని శ్రద్ధగా చేస్తున్నట్టుగా తేటతెల్లమవుతోంది. హెరిటేజ్ పట్ల చూపిస్తున్న ప్రేమలో కనీసం కొంచెం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధినేత ఈ రైతాంగం మీద కూడా చూపిస్తే బాగుంటుందనేది మా సూచన. కొత్తగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ఎంఓయూ చేసుకుంది. ఇదిగో ఎంఓయూ. ఈ ఎంఓయూలో ఏముందనంటే, ఈ దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే హెరిటేజ్కి పాలు విక్రయించాలనుకునే రైతులు వస్తే వాళ్ళకి గేదెలు కొనుక్కోవడానికి రుణాలు ఇస్తాము అని ఎంఓయూ చేసుకుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యాంశం. అంటే ఊర్లో ఒక చిన్న రైతు, ఒక వ్యవసాయ కూలి ఒక గేదె కొనుక్కోవడానికి 25,000 30,000 రూపాయల లోన్ కావాలని బ్యాంకుల చుట్టూ తిప్పితే నువ్వు హామీ ఇస్తే ఇస్తాం, లేకపోతే నువ్వు ఎవరైనా గ్యారెంటర్స్ని పట్టురా, లేదా నీకున్న ఆస్తులుంటే తాకట్టు పెట్టు అని అడిగే బ్యాంకర్లు హెరిటేజ్ కంపెనీ కోసం వాళ్ళకి పాలు విక్రయించే వాళ్ళకి మాత్రం దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే మీరు ముందుకు రండి, మేము డబ్బులు ఇస్తాము, మేము లోన్లు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఈ అంశం మీద పనిచేశారో మనకు అర్థమవుతుంది. చంద్రను కానుకని పెడితే హెరిటేజ్ నెయ్యి ఉంటుంది ఆ సంచిలో. ఎక్కడైనా సరే ఈ వడదెబ్బ తగిలి ఎండాకాలంలో ఇబ్బంది పడతా ఉన్నారంటే 39 కోట్ల రూపాయలతో హెరిటేజ్ మజ్జిగ కొన్నారు. ఒక్కొక్క జిల్లాకి 3 కోట్లు కేటాయించి డిమానిటైజేషన్ అయ్యే ముందే హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూప్కి అమ్మేస్తారు. ఏటీఎంల్లో నుంచుని పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నా 2,000 తెచ్చుకోవడం కష్టం అవుతూ ఉంటే ఫ్యూచర్ గ్రూప్కి వెళ్తే మాత్రం అక్కడ 2,000 రూపాయలు నగదు తెచ్చుకోవచ్చని చక్కగా వ్యాపార మెళకువల్ని ఆయన ఆచరించగలుగుతారు. కానీ ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం, రైతాంగం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. మీరు ఏదైతే హెరిటేజ్ కోసం హెరిటేజ్కి పాలు విక్రయించే రైతులకి రుణాలు ఇస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఎంఓయూ చేసుకున్నారు, అదేవిధంగా ఈ రైతాంగం అందరూ కూడా ఎవరు కావాలన్నా సరే ఒక పాడి పశువును కొనుక్కోవడానికి మీరు ఎందుకు రుణాలు ఇప్పించలేకపోతా ఉన్నారు? అలాంటి ఎంఓయూ ఎందుకు చేసుకోరు మీరు బ్యాంకుల ద్వారా? అంటే హెరిటేజ్ ఏ విధంగా ఈ ప్రభుత్వానికన్నా పరపతి కలిగిన సంస్థ? ఇది ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి మేము చెప్తున్నాము, ఏ ఒక్క రైతైనా సరే, ఒక చిన్న రైతు కానీ వ్యవసాయ కూలీ కానీ నేను ఒక గేదెని పెంచుకుంటాను, నాకు 25,000 30,000 బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించమని అంటే ఇప్పించే పరిస్థితి ప్రభుత్వం క్రియేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చిన్న విషయం కాదు. మీరు రైతాంగాన్ని గాలికి వదిలేసి ఈ హెరిటేజ్ లాంటి సంస్థలకు ఏ విధంగా అయితే ఎంఓయూలు చేసుకున్నారో బ్యాంకులతో, అదే విధమైన ఎంఓయూల్ని మిగతా
రైతుల కోసం కూడా చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పక్కన రైతు సమస్యలు వదిలేశారు, ఒక పక్కనేమో మీ హెరిటేజ్ కోసం పనిచేస్తూ ఉన్నారు. రబీకి చూస్తే రుణాలు రాని పరిస్థితి. ఈ విధంగా మీరు చేస్తూ చివరికి 194, 195 ఎస్ఎల్బీసీ మీటింగ్లో కూడా మీరు ఏం చెప్పారు? బంగారం మీద మీరు రుణాలు ఇస్తా ఉన్నారు, ఇవ్వకండి అని చెప్తున్నారు బ్యాంకర్లకి. అంటే రైతుకి ఎక్కడ పడుతుంది తప్పు? బంగారం మీద రుణాలు ఇవ్వద్దంటారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్కువైపోయింది, మీరు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తగ్గించమని బ్యాంకర్లని ఏ ముఖ్యమంత్రి హోదాలో అయినా కోరొచ్చండి? అది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులు ఒక ఎకరానికి వ్యవసాయం చేస్తే ఏ పంట పండిస్తే ఎంత ఖర్చు అవుతుందని ఒక స్కేల్ తయారు చేస్తే ఆ స్కేల్ ప్రకారం బ్యాంకర్ లోన్ ఇస్తే ఆ లోన్ తీసుకొచ్చి పంట పండించుకుని మళ్ళీ తిరిగి కట్టాలనేది ఒక నిబంధన, ఒక రూల్గా పెట్టుకున్నాం. ఇది దేశవ్యాప్తంగా ఇదే నడుస్తుంది. మీరేం చెప్తారు? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తగ్గించమంటున్నారు. అంటే ఇప్పటివరకు ఉన్న అబద్ధపు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లా? లేదంటే మీరు తగ్గించడం వల్ల రైతు మళ్ళీ వడ్డీ వ్యాపారి దగ్గర పరిగెట్టాలా? ఇవన్నీ కూడా బాధ్యత రాహిత్యమైన పనులని చెప్పి వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ ఉంది. దయచేసి చెప్తున్నాం, రైతాంగ సమస్యల మీద ఇమీడియట్గా దృష్టి సారించండి. రైతులను గాలికి వదిలేయడం, వాళ్ళ మానాన వాళ్ళ బతుకుతున్నారులే అనుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. మీరు హెరిటేజ్ మీద చూపించే ప్రేమలో కొద్దిపాటి ప్రేమ రైతుల మీద కూడా చూపించమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కోరుతూ ఉంది. ఇంకా మరో విషయం ఏంటంటే మన రాజధాని. ఏ సినిమా దర్శకుడు గుర్తొస్తే ఆ సినిమా దర్శకుని పట్టురావడం, ఆయన సాయం అడగడం. ఫస్ట్ రాజమౌళి, బాహుబలి దర్శకుడు, ఆ తర్వాత బోయపాటి సీను, ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా క్రిష్. సినిమా దర్శకుల్ని సాయం కోరి మీరు రాజధాని కడతానని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే సినిమా దర్శకుల సాయంతో గోదావరి పుష్కరాలు కూడా చేశారు, హారతి కార్యక్రమాలు. అయ్యా దయచేసి వాస్తవంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోండి. మీ సినిమా సెట్టింగ్లు కోరుకోవట్లేదు, రాజధాని సినిమా సెట్టింగ్లో ఉండాలని కోరుకోవట్లే. ఇది మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ, ఇదే పెద్ద తార్కాణం. మీరు సింగపూర్ వెళ్తే సింగపూర్ని సాయం అడుగుతారు, మీరు మలేషియా వెళ్తే మలేషియాని సాయం అడుగుతారు, మీరు చైనా వెళ్తే చైనాని నమూనాలు ఇమ్మంటారు, మీరు శ్రీలంక వెళ్తే శ్రీలంకని సాయం అడుగుతారు, లండన్ వెళ్తే లండను, చివరికి కజకిస్తాన్ వెళ్ళి వాళ్ళని కూడా మాకు రాజధాని కట్టుకుంటాం, మీ ప్లాన్స్ ఇవ్వండి, మీరు సాయం చేయమని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేశాలు వెళ్ళినప్పుడల్లా మాటలు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు సినిమా దర్శకుల దగ్గరికి మీరు కట్టండి మహాప్రభు, బ్రహ్మాండమైన రాజధాని కట్టతారని అందరూ చూస్తూ ఉన్నారు. సినిమా సెట్టింగ్లా కట్టొద్దు. మీరు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళని అడగడం, ఇక్కడ సాయం అడగడం ఎంత బాగానే ఉంది. కానీ అసలు ఇంతవరకు రాజధాని పరంగా జరిగింది ఏంటని అడుగుతున్నాం మేము. రైతుల నుంచి భూములు లాక్కోవడం, ఏదో తాత్కాలికంగా 2 భవనాలు కట్టడం తప్ప రాజధానికి సంబంధించి ఇంతవరకు ఏం చేశారు? ఏ విధంగా మీరు ముందుకెళ్ళారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి వాస్తవిక దృక్పథంతో పనులు ముందుకు జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ సూచిస్తూ ఉంది. మీరు అడగండి, ఎవరి సాయమైనా కోరండి, కానీ దాంట్లో ప్రాక్టికాలిటీ ఉండాలి. ఆ ప్రాక్టికాలిటీని ఉండేలాగా చూడమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బీసీలో చెప్పారు కదా, మీటింగుల్లో చెప్పినట్టుగా మీడియాలో రిపోర్ట్ అయితేనే మాట్లాడుతూ ఉన్నానండి. ఎస్ఎల్బీసీ మీటింగుల్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్కువైపోయింది, తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మీరు బంగారు రుణాలు ఎక్కువ ఇచ్చేస్తూ ఉన్నారు, బంగారు రుణాలు తగ్గించండి చెప్పిన మాట మీరే రిపోర్ట్ చేశారు, పేపర్లో వచ్చింది. అలా ఎందుకు చెప్తా ఉన్నారు ఆయన? ఇప్పుడు రైతులకి పెట్టుబడికి వచ్చే రుణం కానీ పెట్టుబడి వ్యయం కానీ మధ్యలో మిస్ మ్యాచ్ అయిపోయింది. పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది బాగా. ఇవాళ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కూలీల ధర దగ్గర నుంచి ఎరువుల నుంచి పురుగు మందుల దాకా. అసలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సరిపోదని రైతులు గొడవ చేస్తూ ఉన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మార్చమంటారు, బంగారాన్ని రుణాలు ఇవ్వద్దంటారు. సహకార సంఘాల్లోనేమో డిమానిటైజేషన్ ఎఫెక్ట్తో అవి పడుకున్నాయి. జాతీయ బ్యాంకులు 24,000 కోట్ల పైచీలకు ఇవ్వాల్సి వస్తే ఈ రబీ రుణాలు ఇవాళ వరకు 3,600 కోట్లే, 3,600 కోట్లే ఇచ్చే. మరి ఎలా బతకాలి? రైతు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలి? ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుని వాడు బతకాలి? ఎక్కడి నుంచి వ్యవసాయం చేయాలి? దీని ఎందుకు ఆలోచించదు ప్రభుత్వం? దీని మీద ఎందుకు ఒక రివ్యూ చేయరు ముఖ్యమంత్రి గారు? దీనికి ఒక సైంటిఫిక్గా ఎందుకు ఆలోచన చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాం.
ధరల స్థిరీకరణ నిధి లేదు, మీరు ఇచ్చిన ఏ హామీ నెరవేరదు. మరి రైతుల పట్ల మీరు మీ ప్రేమ ఉందని చెప్పి మేము ఎలా అర్థం చేసుకోవాలి? వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి అడగండి. ఒక్క రైతు అయినా సరే నేను బ్యాంకు దగ్గరికి వెళ్తే నాకు రుణం వస్తుందని చెప్పానండి. ఎందుకు మీరు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు? ఎందుకు రైతుల పట్ల మీకు చిన్న చూపు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే హెరిటేజ్ పర్సనల్ కాదు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇదిగోనండి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది వాళ్ళ లోగో. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీషియల్గా ఇచ్చిన లెటర్. ఇగో మేము హెరిటేజ్తో కుదుర్చుకున్నాము. అదే చెప్తున్నామండి, హెరిటేజ్ మీద ఉన్న ప్రేమ ఈ ప్రభుత్వం అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాకి హెరిటేజ్కి సంబంధం ఏముంది అని అంటే, హెరిటేజ్ అధినేత ఎవరు? వ్యవస్థాపకులు ఎవరు? హెరిటేజ్ మీద ఉన్న ప్రేమ చూపిస్తే కొంచెమన్నా బాగుంటుంది ఈ ప్రభుత్వం. అలాంటప్పుడు ఎంఓఏలు జరుగుతాయని చెప్తున్నాం మేము. హెరిటేజ్కి ఈ ప్రభుత్వంలో పెద్దలకి సంబంధం లేదంటారా మీరు? మేము చెప్పేది ఏంటంటే, హెరిటేజ్కి ఏ విధంగా అయితే బ్యాంకులు ఎంఓయూ చేసుకున్నాయో అదే విధమైన ఎంఓయూలు పాలు ఎవరికి విక్రయించినా, ఏ పాడి పశువును కొనుక్కోవడానికి ఏ రైతుకైనా సరే రుణం ఇచ్చేలాగా ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. అది మేము కోరేది. శ్రీధర్ గారు వెస్ట్ గోదావరి వస్తారండి, చాలామంది వస్తారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం గత 2.5 ఏళ్ల కాలంలో ప్రజల ఆశల్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిందో, పరిపాలన ఏ విధంగా సాగుతుందో అందరూ దగ్గరుండి చూస్తూ ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఆశలతో డ్వాక్రా మహిళల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి తటస్థులు కూడా ఏదో జరుగుతుంది, ఒక సీనియర్ నాయకుడు కనుక ఈయనకి ఓటేస్తే అని ప్రయత్నం చేశారు, ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఆశలన్నీ అడియాసలు అయిపోయి రైతులకు ఇవ్వాల్సిన ప్రయారిటీ హెరిటేజ్లకి ఇలా రకరకాల నడుస్తూ ఉంటే జనం కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి, బలపరిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు.